నమస్తే వెల్కమ్ టు జేసర్ మీడియా। ప్రముఖ నటుడు జగపతి బాబుకు దివంగత నటి సౌందర్య మంచి మిత్రులు అని తెలిసిందే। అయితే ఆమె ఆకస్మిక మరణంపై తన భావోద్వేగాలను అప్పటి పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు పంచుకున్నారు। సౌందర్య మరణ వార్త విన్నప్పుడు తన మానసిక స్థితి గురించి ప్రశ్నించగా జగపతి బాబు తన తత్వాన్ని వివరించారు। పుట్టడం పోవడం అనేది జీవిత సహజమని, అయితే ఎవరైనా దూరమైనప్పుడు తన జీవితంలో ఏడవడం అనవసరం అని తన సిద్ధాంతం అని ఆయన తెలిపారు। పోయిన వారిని తిరిగి సంపాదించుకోలేమని, ధనం బంధాలు తిరిగి పొందవచ్చు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదని ఆయన అభిప్రాయపడ్డారు। సౌందర్య మరణం బాధ కలిగించినప్పటికీ తన మనసులో ఆ సమయంలో తనకు ప్రధాన ఆందోళన మరొకటి ఉందని జగపతి బాబు వెల్లడించారు। అమర్ సౌందర్య ఇద్దరు పోయారు, అప్పుడు వారి తల్లి పరిస్థితి ఏంటి, యాక్సిడెంట్ ను చూసిన అమర్ కుమారుడి పరిస్థితి ఏంటి, అతని భార్య పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తనను తీవ్రంగా కలవరపెట్టాయని ఆయన అన్నారు। అంతేకాకుండా వారి కుటుంబంలో ఆ తర్వాత తలెత్తిన ఆస్తి వివాదాలు, అందులో వారికి జరిగిన అన్యాయం గురించే తన మనసు ఎక్కువగా ఆలోచించిందని, వారికేం చేయాలి అనే దానిపైనే తన దృష్టి మళ్ళిందని ఆయన వివరించారు। తను ఇప్పటికీ సౌందర్యను మిస్ అవుతున్నానని జగపతి బాబు స్పష్టం చేశారు। కేవలం తాను మాత్రమే కాదని మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ సౌందర్యను తీవ్రంగా కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు। సౌందర్య హృదయం, నటన, ప్రతిభ, అందం ఇలా ఏ విషయంలోనైనా ఆమె అత్యంత అద్భుతమైన నటీమణులలో ఒకరిని జగపతి బాబు కొనియాడారు। ఆమె బహుముఖ ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు। ప్రస్తుతం సౌందర్య తల్లితో తాను టచ్ లో లేనని జగపతి బాబు తెలిపారు। పరిస్థితులు మారాయని, రకరకాలుగా మారిపోయాయని ఆయన అన్నారు। అయితే సౌందర్య తల్లి ప్రస్తుత పరిస్థితి గురించి నేరుగా తెలియకపోయినా ఆమె బాగానే ఉన్నారని విన్నారని చెప్పారు। గతంలో వారి కుటుంబంలో ఆస్తి సంబంధిత సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, అయితే అవి ఇప్పుడు పరిష్కారం అయ్యాయని తాను విన్నానని జగపతి బాబు వివరించారు। ఈ ఇంటర్వ్యూ ద్వారా సౌందర్య జ్ఞాపకాలను, ఆమె కుటుంబం పట్ల తనకున్న ఆందోళనను జగపతి బాబు పంచుకున్నారు।